ప్రెగ్నెన్సీలో ఏదైనా ఇతరత్ర కాంప్లికేషన్స్ తో పాటు ప్రెగ్నెన్సీ ఉంటే దాన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటారండి. హై రిస్క్ ప్రెగ్నెన్సీలో డిఫరెంట్ కేటగరీస్ ఉంటాయి. సో, మదర్ ఏదైనా మెడికల్ కండిషన్స్, సో, ప్రెగ్నెన్సీకి ముందు నుంచే మదర్‌కి హైపర్‌టెన్షన్, డయాబెటిస్ లేదంటే ఏదైనా ఆటోఇమ్యూన్ కండిషన్స్, హార్ట్ ప్రాబ్లమ్, రీనల్ డిసీజెస్ ఇలాంటివి ఏమన్నా ఉంటే గనక వాటిల్ని మనం అలాంటి విమెన్ ప్రెగ్నెంట్ అయితే దాన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద కన్సిడర్ చేస్తాము. దాంతో పాటు ప్రెగ్నెన్సీ లైక్ మల్టిపుల్ జెస్టేషన్, ట్విన్ అండ్ ట్రిప్లెట్ జెస్టేషన్ ఉన్న ప్రెగ్నెన్సీస్‌ని కూడా మనం హై రిస్క్‌లోకి తీసుకుంటాము. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ మెటర్నల్ ఏజ్, మదర్ ఏజ్ లేట్ ఏజ్‌లో కన్సీవ్ అయిన వాళ్ళని కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అండ్ మెటర్నల్ ఒబెసిటీ అంటే ఎక్స్‌ట్రీమ్ హై వెయిట్స్ ఉండి ఒబీస్ మదర్ ఉన్నారనుకోండి, వాళ్ళని కూడా మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేటగిరీలో తీసుకుంటాము. సో, ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీ వలన డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. లైక్ ఎస్పెషల్లీ ఫస్ట్ ట్రైమిస్టర్‌లో మిస్‌క్యారేజెస్, హై రిస్క్ ప్రెగ్నెన్సీలో మోస్ట్ కామన్ మిస్‌క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాంతో పాటు ఎర్లీ డెలివరీసు, బేబీ వెయిట్ తక్కువగా పుట్టడం అంటే ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షను, ఇంకా వాటర్ లెవెల్స్ తగ్గడము, ఒలిగోహైడ్రామ్నియాస్, నెక్స్ట్ స్టిల్ బర్త్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అంటే ప్రెగ్నెన్సీలో లోపల బేబీ చనిపోవటం గానీ, లేదంటే డెలివరీ టైమ్‌లో చనిపోవటం గానీ. సో, ఇవన్నిటిని ప్రివెంట్ చేయటానికి మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీస్‌ని ముందు నుంచే చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలండి. సో, అండర్ ప్రాపర్ సూపర్విజన్ అండ్ రెగ్యులర్ చెకప్స్, మానిటరింగ్, స్కాన్స్, బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ లాంటివి రెగ్యులర్‌గా చేసుకుంటూ ఈ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్‌ని ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో డెలివరీని కూడా మనము ప్లాన్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇన్ ఎ టెర్షరీ కేర్ యూనిట్ అంటే అన్ని రకాల వసతులు ఉన్న యూనిట్స్‌లోనే ఈ డెలివరీస్‌ని మనం ప్లాన్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ బేబీస్‌ని కూడా అట్ ద సేమ్ టైమ్ బేబీ హై రిస్క్‌గా ఉండే లైక్ తొందరగా పుట్టడము, వెయిట్ తక్కువ పుట్టడం లాంటివి కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళల్లో బేబీ యూనిట్స్ కూడా అటాచ్డ్ ఉన్న హాస్పిటల్స్‌లో ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీని డీల్ చేసుకోవాలండి. మెడికల్ కండిషన్‌ని మేనేజ్ చేయడంతో పాటు వీళ్ళల్లో ప్రెగ్నెన్సీలోనే అధికంగా రక్తపోటు లేదంటే షుగర్ కాంప్లికేషన్స్, కొంతమందిలో ప్లసెంటల్ ఇన్‌సఫిషియన్సీ అంటే బేబీకి బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోవటము, వాటర్ తగ్గిపోవటము అండ్ బేబీ సరిగ్గా పెరగకపోవటము, అంటే గ్రోత్ రెస్ట్రిక్షన్‌లోకి వెళ్ళటము, లేదంటే వాటర్ లీకేజ్ అవ్వటము, ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయండి. సో, ఇలాంటి వాళ్ళని మనం అండర్ స్పెషలిస్ట్ గైడెన్స్ ఏదైతే మల్టీ డిసిప్లినరీ యూనిట్స్ ఉంటాయో అన్ని రకాల డాక్టర్స్‌ని మనం అక్కడ ఆహ్, ఒక గ్రూప్‌గా మల్టీ డిసిప్లినరీ యూనిట్‌గా ఫార్మ్ చేసి వాళ్ళని మేనేజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే డిఫరెంట్ కండిషన్స్ లైక్ రీనల్ కండిషన్స్, హార్ట్ డిసీజెస్ అండ్ ఇంకా ఇతరత్ర కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ లైక్ రుమాటిక్ డిసీజ్, ఎస్ఎల్ఈ లాంటివి కూడా ఈ మదర్స్‌కి ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రెగ్నెన్సీస్‌ని కూడా మనము మేనేజ్ చేయగలుగుతాము. విత్ ప్రాపర్ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి స్పెషల్ మెడికేషన్ ఉంటుంది. సో, సో హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కూడా విత్ ప్రాపర్ గైడెన్స్ అండ్ వాళ్ళని హై రిస్క్ యూనిట్‌లో మేనేజ్ చేయడం ద్వారా మనం సక్సెస్‌ఫుల్ ఔట్‌కమ్స్‌ని పొందవచ్చండి.